నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్లని గొప్పేంటి 55వ భాగం. గోపి ట్రైన్ దిగగానే ఇంటికి కూడా వెళ్ళలేదు. హరిణి బంగ్లాకి వచ్చాడు. చుట్టూ చూసి ఎవరూ గమనించడం లేదని అనుకున్నాక హరిణి గదిలోకి చేరుకున్నాడు. రాత్రంతా గోపితో మాట్లాడుతూ ఉండడం వల్ల ఇంకా నిద్ర లేవలేదు ఆమె. ఫెయిరీ టేల్స్లో స్లీపింగ్ బ్యూటీ గుర్తొచ్చింది గోపికి. అతన్ని ఆవరించుకున్న ఆందోళన, అలసట క్షణాల్లో మాయమైపోయాయి. రాజకుమారుడి ముద్దుకి కళ్ళు తెరిచిన రాకుమారిలా కళ్ళు తెరిచింది మెల్లగా హరిణి. కలలో గోపి తన మీదకి ఒరిగి మొహాన్ని సుతిమెత్తని తడిముద్దులతో నింపేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ చేతులు చాచి అతన్ని తన మీదకి లాక్కుని వెచ్చని నిట్టూర్పులు విడుస్తూ అతని ముద్దులతో మధురిమని ఆస్వాదిస్తూ మెల్లగా కళ్ళు తెరిచింది హరిణి. ముందుగా అతని రింగుల జుట్టు కళ్ళబడింది. ఆశ్చర్యంతో తన చేతులని అతని జుట్టులోకి జొనిపి తలపైకెత్తి చూసింది. అల్లరిగా నవ్వుతున్న గోపి కనిపించగానే అది కళ కాదని వాస్తవమని గ్రహించింది. కళ్ళు ఆనందంతో పట్టపగలే నక్షత్రాల్లో మిణుగుమిణుగుమంటుంటే గోపి అంటూ అతన్ని వదిలి లేచి కూర్చుని గాఢంగా హత్తుకుంది. మందలో నుంచి తప్పిపోయిన లేగదూడ తల్లి ఆవుని చూసి గంతులు వేసినట్టుగా గోపిని చూసిన హరిణి మనసు గంతులు వేసింది. ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఉండకు గోపి, నేను అస్సలుండలేను. అతని కౌగిలిలోనే తన సమస్త ప్రపంచం ఇమిడిపోయినట్టుగా అతన్ని హత్తుకుపోయిన హరిని పదిలంగా పదవి పట్టుకున్నాడు గోపి. ఆ బిగి కౌగిలిలో కోరిక కన్నా విరహ వేదనని అధిగమించాలనే తపన ఎక్కువగా ఉంది. గోపి కళ్ళు మూసుకుని ఆమె సాన్నిహిత్యాన్ని తన హృదయంలో పదిలిపరుచుకుంటున్నాడు. రానున్న రోజులు తమకి చాలా క్లిష్టమైనవని అతనికి తెలుసు. ఈ రోజు తర్వాత ఆమెను ఇలా చూడడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అక్క పెళ్లి మీద దృష్టి పెట్టాలి. మరొక చెంప ఆ సోముగాడి ఆట కట్టించాలి. ఈ పనుల్లో పడి తనకి హరిణిని కలిసే టైం ఉండకపోవచ్చు. అదే చెప్పడానికి వచ్చాడు. కానీ చెప్పే ధైర్యం సరిపోలేదు. ఆమె ఎలా స్పందిస్తుందో అన్న భయం లేదు. అది అతనికి తెలుసు. కానీ తన మనసు ఎదురు తిరుగుతోంది. అన్ని రోజులు ఆమెను చూడకుండా బ్రతకగలవా అని అతన్ని నిలదీస్తోంది. చిన్నగా నిట్టూర్చాడు. కొన్ని నిమిషాల పాటు మనసులో నుంచి ఆలోచనలన్నింటినీ తుడిచిపెట్టేశాడు. మనసంతా హరిణి మాత్రమే నింపుకున్నాడు. ఆమె కౌగిలిలో తన భయాలన్నీ మర్చిపోయాడు గోపి. ఆమె అల్లరిగా అతని గరుకు చెంపని మృదువుగా ముద్దులతో నింపుతుంటే అతను నవ్వుతూ ఆమెకు దూరం జరగడానికి ప్రయత్నించాడు. హరిణి వదల్లేదు అతన్ని. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ సన్నగా పాడింది అతని చెవిలో. అతను నవ్వాడు. హరి ప్లీజ్, నువ్వు ఇలా అల్లరి చేస్తే నేను వచ్చిన పని మర్చిపోతాను అన్నాడు. ఆమె అతనికి దూరం జరిగి మూతి ముడుచుకుంది. ఎప్పుడు చూడు పని అంటావు. నా దగ్గరికి కేవలం నన్ను చూడడానికి, ముద్దు పెట్టుకోవడానికి, ఇలా గాఢంగా కౌగిలించుకోవడానికి ఎప్పుడైనా వచ్చావా? తలదించుకుని బాధగా అడిగింది. అతని మనసు విలవిలలాడిపోయింది. హరి, అలా పెట్టకే మొహం చూడలేను. ఈ విషయం నీకు ఫోన్ చేసి అయినా చెప్పొచ్చు నేను. కానీ పట్టపగలు రిస్క్ తీసుకుని వచ్చానా లేదా? ఆమె గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ అన్నాడు గోపి. అప్పటికే ఆమె కళ్ళలో చెంప చేరుకుంది. అతను ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. కొన్నాళ్ళు ఓపిక పట్టు హరి, నిన్ను పెళ్లి చేసుకుని తీసుకుపోతాను. అప్పుడు ఈ దొంగచాటు వ్యవహారాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు అన్నాడు ఆమెని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ. కొన్ని క్షణాల పాటు ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి తమదైన ప్రపంచంలో మునిగిపోయారు. అప్పుడే బయట నుంచి సోమసుందరం మాట వినిపించడంతో ఉలిక్కి పడింది హరిణి. హరి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనకి ఇప్పుడప్పుడే ఇలా ఏకాంతంలో కలుసుకునే అవకాశం రాకపోవచ్చు అంటూ హైదరాబాద్ తను ఎందుకు వెళ్ళాడో క్లుప్తంగా ఆమెకి వివరించాడు. అమ్మయ్యో, మరి ఆ శేషుని నమ్మొచ్చా అడిగింది గుండెల మీద చేతిని వేసుకుని హరిణి. సూరి ఆల్రెడీ మన ఊరు చేరుకున్నాడు. వాడికి చెప్పాను కళ్యాణితో మాట్లాడమని. శత్రువు శిబిరంలో వాడిని అంత తేలికగా నమ్మే ఉద్దేశం నాకు లేదు. అందుకే మన గురించి ఏమీ చెప్పలేదు అన్నాడు గోపి. అతని తెలివికి అబ్బురపడుతూ మురిపెంగా అతని బుగ్గలు పుణికింది హరిణి. రఫ్గా పెరిగిన గెడ్డం మీసం అతను షేవ్ చేసుకుని 2 రోజులు దాటిందని చెప్పకనే చెప్తున్నాయి. అప్పా గుచ్చుకుంటోంది. చేతులు వెనక్కి తీసుకుని అంది చిన్నగా నవ్వి హరిణి. మరి ఇందాకటి నుంచే అలా అనిపించలేదు అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని పెరిగిన గెడ్డంతో గిలిగింతలు పెట్టాడు గోపి. ఆమె నవ్వు అదుపు చేసుకోలేకపోయింది. ఆమె పెదవి దాటి శబ్దం రాకుండా ఉండడం కోసం ఆమె పెదవులని తన పెదవులతో మూసేశాడు గోపి. తను చెప్పబోయే విషయానికి ఆమెని సమాయత్తం చేస్తున్నాడని తెలియని హరిణి ఆనందంగా అతని అల్లరిలో మునిగి తేలింది. కొన్ని నిమిషాలు గడిచాక ఆమెని ఊపిరి పీల్చుకొనిచ్చాడు గోపి. ఇక నేను బయలుదేరాలి అన్నాడు గోపి. అప్పుడేనా అంది బేలగా. అతను ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. తప్పదు హరి, ఎక్కువసేపు ఉంటే మొదటికే మోసం వస్తుంది. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు శిరీష్ ఇక్కడికి వస్తుంది అంటూ ఏం చేయాలో వివరించాడు. ఆమె శ్రద్ధగా వింది. వినే కొద్దీ ఆమె కళ్ళు భయంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి.
ఆమెకి ధైర్యం చెప్పి 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటపడ్డాడు గోపి. హరిణి బాత్రూంలోకి దూరింది తయారవడానికి. భార్గవ ఈల వేస్తూ అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్నాడు. శిరీష కుర్చీలో కూర్చుని సీరియస్గా అన్నగారిని గమనిస్తోంది. ఆమె మొహంలో ఆ ఉదాసీనతకి కారణం అతను బాగానే ఊహించాడు, కానీ బయటపడలేదు. ఇక ఆపుతావా నీ సింగారం? ఉక్రోషంగా అడిగింది. దువ్వెన శుభ్రం చేసి దాన్ని ప్లేస్లో పెట్టేసి ఆమె వైపు తిరిగాడు. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆమె మొహంలో మారుతున్న భావాల్ని పట్టించుకోకుండా అడిగాడు భార్గవ. ఏముందందులో? వైట్ అండ్ వైట్ వేసుకుని బాగుందా అంటే? ముక్కు చిట్లించి నాలిగ బయటపెట్టి వెక్కిరిస్తూ అంది శిరీష. భార్గవ! తల్లి కంఠం వినిపించడంతో పిల్లిలా ముడుచుకుపోయిన చెల్లెల్ని చూసి జాలి వేసింది అతనికి. తల్లిదండ్రులు వచ్చి 2 రోజులైనా ఆమె వాళ్ళు ఎదురుపడడానికి ఇబ్బంది పడుతోంది. వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్తుందంతే. తనంతట తానుగా ఎప్పుడూ మాట్లాడదు. అతనికి తన అమ్మానాన్నల మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆడపిల్లని పద్ధతిగా పెంచాలని అనుకోవడంలో తప్పులేదు. అప్పుడు తామందరూ ఇక్కడే ఉండవలసింది. వాళ్ళు అనుకున్న పద్ధతి సరే. చెల్లెలి చుట్టూ ఎంత సాలిగుడు లాంటి సమస్య అల్లుకుందో వాళ్ళు గ్రహిస్తే ఎలా స్పందిస్తారో అసలు అతని ఊహకి అందలేదు. అతను చెల్లెలి చేతిని అందుకుని పైకి లేపాడు. సూరి గురించి నాన్నతో మాట్లాడాను అన్నాడు నవ్వుతూ. నిజమా? అంటున్న చెల్లెలి మొహమంతా పున్నమి జాబిలిలా వెలిగిపోతూ ఉంటే నవ్వాడు భార్గవ. నిజంగా నిజం. నీ విషయం హరిణి విషయం కూడా చెప్పాను, కానీ నా విషయాన్ని కవర్ చేసుకునే మన ఊరు వెళ్ళవలసి వస్తుంది. ఈ సమస్య తేలిపోయాక ప్రశాంతంగా మీ ఇద్దరి పెళ్ళిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. అప్పటికి సూరి గోపిలు కూడా సెటిల్ అవుతారు చెల్లెలికి వివరించాడు. ఆమె బుద్ధిగా తల ఊపింది. ఇద్దరూ బయటకొచ్చారు. నిన్ను ఆఫీస్ దగ్గర దింపేసి నేను యూనివర్సిటీకి వెళ్ళిపోతాను అన్నాడు శిరీషతో. తల్లి అక్కడే కాఫీ కప్పుతో నిలబడి ఉంది. నీ కప్పు లోపల పెట్టాను, తీసుకో కూతురితో చెప్పింది. శిరీష సమాధానం చెప్పలేదు. మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఉరికే జలపాతం లాంటి తన చెల్లెలు అలా ఉత్సాహం అంతా చచ్చిపోయి ఉదాసీనంగా తిరగడం అతను భరించలేకపోతున్నాడు. నేను కూడా వెళ్ళి తీసుకుంటాను కదమ్మా, నువ్వెందుకు తీసుకురావడం అడిగాడు బలవంతంగా నవ్వు పెదాల మీదకు తెచ్చుకుంటూ. భార్గవ, మగపిల్లాడివి, నీకు వంటగదిలో ఏం పని? మృదువుగా మందలిస్తూ అడుగుతున్న తల్లివైపు విచిత్రంగా చూశాడు భార్గవ. అమ్మా, నువ్వు ఒక డాక్టర్వి. ఇలాంటి కన్జర్వేటివ్ అభిప్రాయాలు బయటికి వ్యక్తీకరించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా అన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నావు. ఆడ మగ వివక్షత నాన్న చూపిస్తే నువ్వు ఉద్యోగం చేయలేకపోయేదానివి అన్నాడు సీరియస్గా భార్గవ కాఫీ తాగే ప్రయత్నం చేయకుండా. ఆడది ఉద్యోగం చేయడం వేరు, పద్ధతిగా ఉండడం వేరు. మన సాంప్రదాయాలని పద్ధతుల్ని వదిలేయడం స్వేచ్ఛ అనిపించుకోదు భార్గవ చెప్పింది అతని తల్లి కావేరి. అతను చిన్నగా నిట్టూర్చాడు. ఆ సమయంలో వాదించే ప్రయోజనం లేదని తెలుసు అతనికి. అతనికి ఎప్పుడెప్పుడు రేఖని చూద్దామా అని ఉంది. ఆమె సెలవు పెట్టింది, కానీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి యూనివర్సిటీకి వస్తానని చెప్పింది. అందుకే వేడి కాఫీని ఒక్క గుక్కలో గొంతులో ఉంపుకుని తండ్రి విశ్వనాథ్కి చెప్పి చెల్లెల్ని తీసుకుని బయలుదేరుతూ ఉండగా గోపి కనిపించాడు. అతను హరిణిని కలిసి వెళ్తున్నాడని అర్థం చేసుకున్నారు భార్గవ శిరీష. ఎక్కు గోపి, కార్ని అతని పక్కన ఆపి అన్నాడు. సందేహించలేదు గోపి. ఎక్కేశాడు వెనక సీట్లో. ఇంకా ఇంటికి కూడా వెళ్ళినట్లేదు అతని చేతిలో ఉన్న షోల్డర్ బ్యాగ్ని చూసి అడిగాడు నవ్వుతూ. గోపి నవ్వలేదు. అతని మనసంతా తేనెటీగల తుట్టెలా ఉంది. క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళకి విషయం చెప్పడం ప్రారంభించాడు. సూరి వచ్చాక మనం అందరం ఒక ప్లేస్లో కలుసుకోవాలి వినోద్ వచ్చేలోపుగా. అది ఫిక్స్ చేసి నాకు మెసేజ్ ఇవ్వండి బావా. మెయిన్ రోడ్ దగ్గర దారులు చీలిపోవడంతో కారు దిగుతూ చెప్పి ఆటో ఎక్కేశాడు గోపి. భార్గవ్ కార్ శిరీష ఆఫీస్ వైపు వెళ్ళిపోయింది. గోపి ఇంటికి చేరుకునేసరికి రేఖ వీధి గుమ్మల్లో నిలబడి ఎదురు చూస్తూ ఉంది. గేట్ తీసుకుని వస్తున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న షోల్డర్ బ్యాగ్ అందుకుంది. ఇంత ఆలస్యమైందే? ట్రైన్ కరెక్ట్ టైం అనే చూపిస్తోంది వెబ్సైట్లో అడిగింది లోపలికి అడుగులు వేస్తూ రేఖ. బావగారిని కలిసి వస్తున్నాను అన్నాడు ఆమెకు మాత్రమే వినపడేటట్టు. ఉలిక్కిపడి అతని వైపు తిరిగిందామె. అల్లరిగా నవ్వుతున్న తమ్ముడి వైపు కోపంగా చూడబోయి చిన్నగా నవ్వింది. ఆమె కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు అడగాలన్న ఆతృతని బాగానే గ్రహించాడు గోపి. తర్వాత అంటూ లోపలికి అడుగు పెట్టాడు. అమ్మా అంటూ తల్లిని చుట్టుకుపోయాడు. ఏరా, ఎంత పనులైతే మాత్రం తిండి తిప్పలు సరిగ్గా లేకపోతే ఎలా? ప్రేమగా మందలించింది కొడుకుని రాధిక. చిన్నగా నవ్వి తల్లి చెంప మీద ముద్దు పెట్టాడు గోపి. మురిపెంగా కొడుకు బుగ్గలు పుడికింది రాధిక. అలా ముద్దు చేసి నెత్తికెక్కించుకుంటున్నావు వాణ్ణి. చక్కగా ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేసుకోక ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ? అప్పుడే స్నానం చేసి వచ్చి కూతురు అందించిన కాఫీ గ్లాస్ అందుకుంటూ చురక వేశాడు సుదర్శనం. అతను తల్లిని వదిలి తండ్రి వైపు తిరిగాడు. నాన్న, నేను ఊరు వదిలి వస్తా అన్నానా, లేక మీరు నన్ను పంపారా అడిగాడు సూటిగా గోపి. ఇంటికి రోజు ఏదో ఒక గిల్లి ఖర్చు తెస్తూ ఉంటే మరి ఏం చేయాలి అన్నాడు ఆయన కాఫీ ఊదుకుని తాగుతూ.
గోపి నోరు తెరవబోయేంతలో తండ్రి వెనుక నుంచి రేఖ మాట్లాడుకున్నట్టుగా సైగ చేసింది. ఇక మాట్లాడలేదు గోపి. లోపలికి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత తయారై వంటగదిలో తల్లి చేసిన పెసరట్టు ఉప్మా లాగిస్తూ లొట్టలేస్తున్నాడు. నీ కుడుభుజువేదిరా అడిగాడు బాబాయ్ కేశవులు తన టిఫిన్ ముగించి కాఫీ తాగుతూ. ఇదిగో అల్లరిగా భుజం కదుపుతూ చూపించాడు గోపి. 25 దాటినా ఇంకా చిన్నతనం పోలేదు అన్నాడు బాబాయ్ నవ్వుతూ. మరి నీ చిలిపితనం పోయిందా? సూరిగడని అడగొచ్చు కదా. తనేం తక్కువ తినలేదన్నట్టుగా జవాబిస్తూ తల్లివైపు చూసి నవ్వాడు గోపి. ఆమె నవ్వుతూ అతని ప్లేట్ని నింపింది. అమ్మా, వాడినలా మేపుతూ ఉంటే పెళ్లికి ముందే కుండలా బొజ్జ పెంచుతాడు రేఖ హెచ్చరించింది తల్లిని. చాలే ఊరుకో, కడుపు నిండా తినాలి, ఒళ్ళు వంచి కష్టపడాలి. అది మీ నాన్న పద్ధతి, మీరు కూడా అదే పాటించాలి మందలించింది కూతురిని. రేఖకి మాత్రం అసలు ఏమీ తినాలని అనిపించడం లేదు. కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా ఉంది. ఆ రోజు భార్గవిని కలుస్తారని చెప్పింది. ఏ చీర కట్టుకోవాలా అన్న ఆలోచనతోనే సరిపోతోంది. ఇక టిఫిన్ తినే టైం ఎక్కడా అనుకుంటూ తన గదిలోకి దూరింది. ఈ పిల్ల మళ్ళీ ఎక్కడికి పోయింది? రేఖ, వచ్చి టిఫిన్ తిను. తల్లి పిలుపు వినిపించుకోకుండా బట్టల బీరువా దగ్గరికి నడిచి చీర సెలెక్ట్ చేసుకోవడంలో మునిగిపోయింది రేఖ. అక్క టిఫిన్ బాక్స్లో పెట్టివ్వు తల్లికి చెప్పి తన టిఫిన్ ముగించి బయటకు వచ్చాడు గోపి. పాలు తాగి వెళ్ళు అన్న తల్లి కేకకి స్పందిస్తూ తిరిగి వచ్చి మిరియాల పొడి వేయించుకుని గటగట తాగేసి గ్లాస్ సింక్లో పెట్టేశాడు గోపి. బంగారు తండ్రి అంటూ కొడుకుని మెచ్చుకుంది రాధిక. వజ్రాల అమ్మ తిరిగి తల్లిని ముద్దు చేశాడు గోపి. మరి మేమేంటో అన్నాడు కేశవులు. ఇనుము బాబాయ్, తుప్పు పట్టిన ఇనుము ఆట పట్టించాడు గోపి. తప్పు నాన్న ముద్దుగా మందలించింది కొడుకుని రాధిక. తల్లి దగ్గర నుంచి బాబాయ్ దగ్గరికి చేరి వెనక నుంచి అతని బుగ్గలు సాగతీశాడు గోపి. మా బాబాయ్ ప్లాటినం అన్నాడు నవ్వుతూ గోపి. పోరా, తుప్పు పట్టి ఇనుమన్నావుగా అలక చూపించాడు కేశవులు. నువ్వు ఇనుమైతే వాడు కూడా ఇనుమేగా కేశవా, లాజిక్ చెప్పింది రాధిక. అది కరెక్టే వదినా అన్నాడు నవ్వుతూ. గోపి నవ్వుకుంటూ తల్లి ఇచ్చిన బాక్స్ తీసుకుని బయటకు వచ్చాడు. అక్క ఇంకా బయటికి రాలేదు. నాన్న, అక్కని తీసుకుని యూనివర్సిటీకి వెళ్తున్నాను, చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చాక మీతో మాట్లాడాలి అన్నాడు తండ్రి పక్కన స్టూల్ మీద కూర్చుంటూ. అక్క విషయమేనా అడిగాడు సుదర్శనం. అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది అన్నాడు చిన్నగా నవ్వి గోపి. కొంపతీసి నువ్వు కూడా ఎవరినైనా అమ్మాయిని చూసుకున్నావా అడిగాడు ఆయన. అప్పటికే రాధిక కేశవులు వంటగదిలో నుంచి బయటకొచ్చారు. మీరు చాలా తెలివైన వారు నాన్న అన్నాడు గోపి. చూడవే, వీడు ఎవరో పట్నం పిల్లని వెతుక్కున్నానని ఎంత ధీమాగా చెప్తున్నాడో, పైగా నన్ను వెటకారం చేస్తున్నాడు భార్యకి ఫిర్యాదు చేశాడు సుదర్శనం. రాధిక నవ్వు దాచుకుని గోపి వైపు కోపంగా చూసింది. ఏంట్రా గోపి ఆ మాటలు మందలించింది. హరిణి గురించి గోపి తల్లికి ఎప్పుడో చెప్పేశాడు. అంతస్తుల భేదం విషయంలో హెచ్చరించింది కొడుకుని. అతను భార్గవ్ గురించి అప్పుడు చెప్పాడు. చూచాయగా అక్క విషయం చెప్పాడు అప్పుడే. కొద్దిగా భయపడింది రాధిక. అంత గొప్పింటి సంబంధానికి తూగలేమని. ఆమె భయాలని కొట్టిపారేశాడు గోపి. నాన్న సరిగ్గా అంచనా వేశారని మెచ్చుకోవడం కూడా తప్పేనా అమాయకంగా మొహం పెట్టి అడిగాడు గోపి. అప్పుడే గదిలోకి అడుగుపెట్టింది రేఖ. ఆమె లేత గులాబీ రంగు చీరలో అరవిరిసిన పువ్వులా ఉంది. తండ్రి ఒకసారి కూతురు వైపు చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆమె తన కూతురు కదా అని. అంతలోనే ఆమె దురదృష్టం అతని మనసుని మెలిపెట్టింది. అది గ్రహించిన గోపి చిన్నగా కంఠం సవరించుకుని రేఖ వైపు తిరిగాడు. అక్క, నా కాబోయే భార్య ఎలా ఉంటుందో నాన్న ఖచ్చితంగా అంచనా వేసేశారు తెలుసా అన్నాడు. రేఖ తెల్లబోయింది. హఠాత్తుగా టాపిక్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఆమెకి. అదేం పట్టించుకోలేదు గోపి. తన మానాన్ని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. పొట్టి పొట్టి గౌన్లు తప్ప వేసుకోదు. చీర అస్సలు అలవాట్లేదు. పొట్టి జుట్టు, ఎత్తు చెప్పులు. మొత్తంగా చెప్పాలంటే టిప్పుటాపు టక్కులాడి అని కనిపెట్టేశారు నాన్న అంటూ వెర్రిమొహం వేసిన సుదర్శనాన్ని అలానే వదిలేసి అక్కకి సైగ చేశాడు. కేశవులు రాధిక గుంభనంగా నవ్వుకున్నారు. సుదర్శనం తేరుకుని గోపిని పిలిచేలోగా అక్కని తీసుకుని బైక్ మీద రోడ్డెక్కేశాడు గోపి. ఏంట్రా అదంతా నిలదీసింది తమ్ముడిని రేఖ. కొంచెం ఉంటే తండ్రి కూతుళ్ళిద్దరూ సీమటపాకాయల్లా పేలేవాళ్ళు. ఆ టాపిక్ మా మీద పడేది. అందుకే నాన్నని డైవర్ట్ చేయడానికి నా హరిని విలన్ని చేయవలసి వచ్చింది వివరించాడు గోపి. ఉద్ధరించావులే విసుక్కుంది రేఖ. అవునే అక్క, యూనివర్సిటీకి వెళ్ళడానికి తయారవ్వవే అంటే ఇలా పెళ్లి చూపులకి ముస్తాబైనట్టయితే నాన్నకి సందేహం రాదా ఆరా తీశాడు గోపి. పెళ్లి చూపులకి ఇలా తయారవ్వరెవరు, అందంగా తయారవుతారు. గోపి భుజం మీద చిన్న దెబ్బ వేసి చెప్పింది రేఖ. అదే నా ఉద్దేశమే పిచ్చక్క, అందంగా తయారయ్యావని చెప్తున్నాను. ఓ, అర్థమైందిలే అంటూ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగుతూ అన్నాడు. ఏమైంది, ఏమర్థమైంది కనుబొమ్మలు ముడిచి అడిగింది రేఖ. బావగారు స్వయంగా తమ నోటితో చెప్తే గాని తమరి బుర్రకి ఎక్కదేమో అన్నాడు అల్లరిగా. గోపి, దెబ్బలు తగులుతాయి చెప్తున్నాను. ఇవాళ సూర్యుడు కూడా లేడు నిన్ను రక్షించడానికి అంది రేఖ కోపం నటిస్తూ.
బావ వెనక దాక్కుంటాను. అన్యదా శరణన్నాస్తి బావ కాపాడు అని కాళ్ళు పట్టేసుకుంటాను అన్నాడు గోపి నవ్వుతూ. ఇప్పుడు ఇద్దరికీ పడతాయి దెబ్బలు అంది బుగ్గలు ఎర్రబడగా. నవ్వాడు గోపి. అలా దారి పొడవునా అక్కని ఆట పట్టిస్తూ ఆమె చేత తిట్లు తింటూ యూనివర్సిటీకి చేరుకున్నాడు. గేట్ బయట బైక్ నాపాడు గోపి. రేఖ భార్గవ్కి కాల్ చేసింది. ఆమె ఫోన్ కోసమే చూస్తున్న అతను 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాడు కారులో. రేఖకి సైగ చేశాడు గోపి. ఆమె వెళ్ళి కారులో కూర్చుంది. వాళ్ళు ఎక్కడికి రావాలో చెప్పి బైక్ని స్టార్ట్ చేశాడు అతను. చాలా అందంగా ఉన్నావు రేఖ, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నావు అన్నాడు నవ్వుతూ భార్గవ. సిగ్గుపడుతుందనుకున్న రేఖ కోపంగా చూసేసరికి ఆశ్చర్యపోయాడు భార్గవ. తమ్ముడికి తనకి మధ్య జరిగిన సంభాషణని వివరించింది. హక్కున నవ్వాడు భార్గవ. భార్గవరామ్, గోపితో చేరి మీరు కూడా నన్ను ఆట పట్టించారంటే ఊరుకొని చెప్తున్నా హెచ్చరించింది. అబ్బా రేఖ, ఎంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను. నీతో కాఫీ మిస్ అవుతున్నాను. మీ ఇంటికొచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోవాలన్నంత ఆరాటం వచ్చేసింది అన్నాడు ఆమె చేతనందుకుని తన గుండెకి ఆనించుకుంటూ భార్గవ. ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అసలు నువ్వు ఒక్క క్షణమైనా నన్ను మిస్ అయ్యావా అడిగాడు. ఊహూ, నాకు అంత టైం ఎక్కడుంది అడిగింది నవ్వుతూ. ఉడుక్కున్నాడు అతను. ఆమె మరింత నవ్వింది. లేకపోతే ఆ ప్రశ్న ఏమిటండి, నేను మిస్ అవ్వనా మిమ్మల్ని అడిగింది. అతను సీరియస్గా చూడబోయి నవ్వేశాడు. ఆ డబ్బాలో ఏం తెచ్చావు అడిగాడు. నేను కాదు, మీ కాబోయే బావమరిది టిఫిన్ ప్యాక్ చేయించాడు అమ్మ చేత మీకోసం అంటూ మూత తెరిచింది. పెసరట్టు ఉప్మా పరిమళం నాసికకి చేరగానే నోరు ఊరింది భార్గవ్కి. మనం అక్కడికి చేరేలోపుగా పూర్తయిపోవాలది అన్నాడు ఆమెని పెట్టమన్నట్టుగా సైగ చేస్తూ. నవ్వింది రేఖ. భార్గవ నవ్వుతున్నాడన్న మాటే కానీ ఆమెతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎలా మొదలు పెట్టాలి అన్నట్టుగా చూస్తున్నాడు. అంతలో ఆ అవకాశాన్ని రేఖ ఇచ్చింది. గోపి హరిణి గురించి ఇంట్లో ఏమన్నాడో చెప్పి. భార్గవ ఏం చెప్పాలనుకున్నాడు తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని ఇవ్వడం మర్చిపోవద్దు. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.